రంగానికి సంబంధించిన ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళు నిర్ణయించిన ఫీజులు కట్టాలి. పేదవాడి పరిస్థితి ఏంటి? రోజుకు 200-300 కూలి వచ్చే వాళ్ళు ఉంటారు, మాక్సిమం 500 దాటదు రోజు పనులకి వెళ్ళేవాళ్ళు. ఇద్దరం పనిలోకి వెళ్ళమండి, ముసలోళ్ళం. మాకు ఆయనకి ఎన్ని ఆపరేషన్ చేశారు, మాకు ఒక పింఛన్ లేదు, ఏమి లేదు. ముసలోళ్ళమే అలాగే బతుకుతున్నాము, మాకు ఒక పింఛన్ కూడా లేదు. జగన్ గారు ఉన్నప్పుడు కాడ నుంచి నేను చెప్తానే ఉన్నాం, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందంటే కరెంటు బిల్లు ఆయన కట్టట్లేదు కండి, మేమేగా కట్టుకుంటున్నాం. మా ఇద్దరికి బత్యం జరగట్లేదు, ఒక పింఛని పెట్టట్లేదు. మేము ముసలోళ్ళం ఎలా బతకాలండి? ఆరోగ్యశ్రీ ఉండేది, డబ్బులు లేక అది కూడా ఎత్తేసారు. ప్రభుత్వ హాస్పిటల్లో ఒకటే ఉండంటున్నారు, ప్రైవేట్ హాస్పిటల్లో లేవంటారు. మరి ఈ విధానంలో ఏదన్నా పెద్ద ప్రమాదం జరిగితే బయటకు పోయేవాళ్ళం కాదు, ఇద్దరం ముసలోళ్ళమే. ఆయనకి ఎన్ని ఆపరేషన్ చేశారు, మా ఆయనకి పింఛన్ లేదు, ఏమి లేదు. మేము చెప్పాం, నేను పనికి వెళ్ళలేను, ఏదో ఉండే దాంట్లో పిల్లలు ఇచ్చే దాంట్లో ఒకరు పెట్టి బతుకుతున్నాం. ఇల్లు అయితే ఉంది కానీ ఇల్లు అన్నం పెట్టదు కదండి. పిల్లలు సంపాదించుకున్నారు, ఆ ఇంట్లో నేను ఉంటున్నాను. పిల్లలు సంపాదించుకున్న ఇంట్లో మేము ఉంటున్నాము. ఆ పిల్లలు ఏం చేశారంటే మా పేరు పెట్టారు, ముసలోళ్ళు చూడమని మా పేరు పెట్టారు. అది మా ఇల్లు మాకు సొంతం అనుకుని ప్రభుత్వం మాకు ఏమీ లేదు, ఒక పింఛన్ లేదు, ఏమీ లేదు. గవర్నమెంట్ నుంచి ఒక ఆదా అంటే ఏమీ లేదు. ఇలా ఇద్దరు ముసలోళ్ళకి ఏమి ఆదాయం లేదండి, ఎటు నుంచి దారి లేదు. ప్రభుత్వం వచ్చి 15 నెలల పైన అవుతుంది, దగ్గర 2 సంవత్సరాలకు దగ్గరగా ఉంది. జగన్ గారు ఉన్నప్పుడు కూడా పెట్టామండి. జగన్ గారు ఉన్నప్పుడు అంటే ఒక ఆయన వచ్చి ఇల్లు అమ్ముకుందానండి అని చెప్పాడు. ఇల్లు అమ్ముకుంటే ఏడ బతుకుతామండి మా లాంటి వాళ్ళ ముసలోళ్ళు? పిల్లలకు సంపాదించుకున్న ఇల్లు పేరు మాది పెట్టారు. ప్రభుత్వం వచ్చాక ఏమైనా ముందుకెళ్ళిందా? ఇంకా రాలేదు. ఎలా బతుకుతాం మేము? ఇబ్బందిగానే ఉంది, బాగా ఇబ్బందిగా ఉంది. దయచేసి ఇలాంటివి ఉండకూడదు. మా ముసలోళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఒక పింఛన్ లేదు, ఇల్లు ఉంది, మా పిల్లలు సంపాదించుకునే ఇల్లు మా పేరుని పెట్టారు. అంతే, ముసలోళ్ళు చూస్తారా కోడళ్ళ చూడరని మా పేరు పెట్టారు. అది నాది సొంతం, నా భర్తది సొంతం లాగా చెప్తున్నారు. మాకు పింఛన్ రావట్లేదు, నాకు కానీ మా ఆయనకి కానీ ఎదుగుతారు. ఆయన నడవలేడు, ఎన్ని ఆపరేషన్ చేసుకున్నాడు ఆయన. అన్నట్లయితే మరి ప్రైవేట్కి సంబంధించిన రంగం తెలిసిందే అందరికీ. మరి ప్రభుత్వ హాస్పిటల్ కూడా ప్రైవేట్ రంగంలో చేస్తే లక్షల్లో ఫీజులు కట్టాలి. ఏదన్నా ప్రమాదవశాత్తు అయితే కనుక మరి పేదవాడు ఎలా భరించగలడు? ఈ విధానం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు అంతే మరి ఏం చేయాలి? మాకు ఫ్రీగా చూసినట్లే చూడండి అంతే. మాకు ఒకటి కాలంలో ఒకటి నీట్స్ వేయట్లేదు, రోడ్లో ఒకటి నీట్స్ వేయట్లేదు, చెత్తగా ఉంటుంది. అదండి మా సమస్య. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నీ కూడా ఈ ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా కరెక్ట్గా అమలయ్యాయి. ఏదన్నా ఇబ్బంది అయితే కనుక దాని మీద చేయించుకునేవారు, ఏది ప్రభుత్వ హాస్పిటల్ కానివ్వండి, ఈ పక్క ప్రైవేట్ రంగంలో కానివ్వండి. ఇప్పుడు ఓన్లీ ప్రభుత్వ హాస్పిటల్లోనే అంటున్నారు. ఇవి కూడా మళ్ళీ ప్రైవేటీకరణ అంటే మరి పేద విద్యార్థులు చదువుకోవాలన్నా, వైద్యం పొందాలన్నా, ఏదైతే పేదవాళ్ళు మరి పరిస్థితి మన పరిస్థితి అంటే జగన్ ఉన్నప్పుడు అన్ని చేశారు, ఇప్పుడు ఏమీ లేవు. మరి 1500 వేస్తాం మరి నెలకి, అవి వేయలేదు ఆడవాళ్ళకి. మరి అదే చెప్తాను, ఇంకేటి కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేస్తాను, అన్ని ఖర్చులు వచ్చేస్తాను, ఏటు కొనలేకపోతాను. మరి ఏం చేస్తాం, పేదవాళ్ళము కష్టపడాలి. ఉన్నప్పుడు అండి ఇంటికే వచ్చేది, ఇంటికే వచ్చి అన్ని ఇచ్చేవాడు. జగన్ అన్న అన్ని కాళ్ళ దగ్గర తెచ్చేవాడు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిందా అందరు ముసలాళ్ళు కూడా పరిగెట్టుకొని వెళ్తున్నారండి. అదొకటి. చెత్తలు కూడా టైంకి రావట్లేదు, చెత్తలు కూడా అసలు ఆ రోడ్డు మీద పడుతుంది. చెత్త అంతా రోడ్డు మీద, చెత్తలు మరి ఇంటికి రావద్దు కదా. చెత్తలు కూడాను 1500 ఇస్తానని మహిళకు 1500 కూడా ఇవ్వలేదు. ఏంటి పెన్షన్ డబ్బులు, బస్సులో ఫ్రీ కానీ ఏం ఫ్రీ కాదు, ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదు. జగన్ అన్నే కావాలి మాకు. ఈ ప్రభుత్వం మాకేం నచ్చలేదండి. గతంలో ఆరోగ్యశ్రీ ఉండేది కదా, ఆరోగ్యశ్రీ అప్పుడు చూసుకుంటే అన్ని కూడా మీకు ఏదైనా ఇబ్బంది అయితే దాని మీద చేయించుకునేవాళ్ళు ఆపరేషన్స్. అది కూడా తీసేయడం జరిగింది. మరి ఇటు పక్క ప్రైవేటీకరణ అంటున్నారు. మరి ఎలాంటి వాళ్ళు చెప్పిన ఫీజులు మనం కట్టలేము అని ఆరోగ్యశ్రీ కార్డు వినాలంటే పనిచేసేది. ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు పనిచేయట్లేదు. ఎక్కడికి వెళ్ళా డబ్బులు కావాలంటే ఎన్నాళ్ళు డబ్బులు ఉండేవి కాదు, ఇప్పుడు డబ్బులున్నా కూడా పనిచేయట్లేదు, తీసుకోవట్లేదు. సమయం పనులు ఉండట్లేదు సమయానికి. ఎక్కడికైనా వెళ్దామన్నా సిమెంట్ పనులు ఉండట్లేదు, ఏ మార్బుల్ పనులు కూడా ఉండట్లేదు. ఎక్కడ ఏమన్నా ఏం బతకలేం, కాయగూరల రేటు అంత రేట్లు, నూనె డబ్బులు అంత రేట్లు, ఏం తినగలం, ఏం బతకగలం. మాకు కావాలి జగన్. మహిళలకి ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక గౌరవం ఈ పార్టీలో దక్కుతుందని చంద్రబాబు గారు గతంలో అన్నారు. నిజంగా జరుగుతుందా అమలు? ఏంటండి పెద్దపీట అని వేశారు కదా సెపరేట్ గా, అందుకని అంటున్నాను.
ఏదైతే ఉందో అన్ని కూడా అందుతున్నాయా? మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరంన్నర పాలన పైనే అవుతుంది కదా. ఏం అందట్లేదండి. అందుతే మేము ఎందుకు ఉంటాం, ఎందుకు రోడ్ల మీద ఎందుకు ఇలా తిరుగుతా, ఏం అందట్లేదు. అవి అందుతాయి ఇవి అందుతాయి అంటే ఆ పై అధికారులు తింటున్నారు, మా వరకు రావట్లేదు. రూపాయి వచ్చిందేదో కూడా అందులోనూ ఇంకా సగం మాలోనే తీసుకుంటున్నారు. అవని ఇవని పన్ను దేనికి, అన్నిటికీ పన్నులే కట్టాలా? మేము బతకాలా ముందు? అన్నిటికీ నీటి పన్ను, ఆ పన్ను ఈ పన్ను అని అంటే మేము ఎక్కడి నుంచి తేవాలి, ఎక్కడి నుంచి బతకాలి? మాకు అందుకే మేము ఈ రోడ్డు మీదకి వచ్చి మాకు కావాలి జగనే. ఆరోగ్యశ్రీ గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టాక ఎంతో మంది లబ్ధి పొందారు. ఏ ప్రమాదం జరిగినా ఉండేది. దాన్ని జగన్ గారు వచ్చాక కూడా 25 లక్షల వరకు ఎట్లా చేసుకొస్తామన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తానంటుంది. ప్రభుత్వ కళాశాలను కూడా ప్రైవేట్ రంగంలో పడుతుంది. మరి ఏంటి పేదవాడి పరిస్థితి ఏంటి? రేపు ఏదన్నా జరిగితే మరి పరిస్థితి ఏంటి? అందులో ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా లేదు, ఓన్లీ ప్రభుత్వ హాస్పిటల్ వరకే అంటున్నారు. షుగర్లు గిగర్లు వచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్తే డబ్బులు అంటున్నారు బాబు. షుగర్తో వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు. అయితే జగన్ బాబే రావాలి. జగన్ బాబు ఉన్నప్పుడు మాకు 18,000 సంవత్సరానికి వేసాడు, 4 సంవత్సరాలు వేసాడు. ఇప్పుడు ఎన్ని తీసేశారా? 18,500 వేసాడు, ఇప్పుడు తీసేశారు. ఆయన రావాలి, ఆయన రావాలి. జగన్ బాబు వందనాలు, ఆయన రావాలి. చూసుకుంటే ఒక పేదవాడు రోజుకు ఒక 300-500 సంపాదించుకునే వాళ్ళు అంటారు. మరి ఇంత డబ్బులు కట్టి ప్రైవేట్ రంగంలో హాస్పిటల్ చెప్పినట్టు కట్టలేం కదా. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి? అదే చెప్తున్నాం బాబు. హాస్పిటల్కి వెళ్తే షుగర్ పేషెంట్లు ఎంతోమంది మందులు పెంచి ఫీజులు పెంచి ఏదో మాలాంటి పేషెంట్లకి జగన్ బాబు ఉన్నప్పుడు 18,000 పిల్లలు చూడకపోయినా మొగుడు చూడకపోయినా డబ్బులు ఇచ్చేవాడు. అవి శాంతం తీశారు. మా ముసలోళ్ళ పరిస్థితి ఏంటి? మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు లేరు. అది బాబు. మహిళలకు పెద్దపీట అన్నారు ఎవరైతే చంద్రబాబు గారు వచ్చి సంవత్సరంన్నర కాలం పైనే అవుతుంది. మరి ఏం అమలు అవుతున్నాయి? నిజంగా రాష్ట్రంలో మంచి పరిపాలన ఉంది? ఏమీ లేవు బాబు. మాకు జగన్ బాబే రావాలి. మాకు 18,000 వేసేవాడు. ఏదనుకున్నా ఆయన ఇమ్యూనిటీ మీద చేసేవాడు. ఇప్పుడు ఆయనే రావాలి. రాష్ట్రంలో ఎలా ఉంది? వచ్చి సంవత్సరంన్నర కాలం అవుతుంది చంద్రబాబు గారు. దరిద్రంగా ఉంది. కరెంటు బిల్లులు సరిగా లేవు. అందరికీ ఎక్కువ వేసుకుంటానే వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ ప్రభుత్వం ఏం చేసుకోవటకయ్యా గెలిచింది? దొంగ మోసాలు తీసి మోసం చేసి గెలవటమే. న్యాయంగా గెలిచింది కాదు ఇది. అంతే. ఆరోగ్యశ్రీ కూడా నిర్వీర్యమైందంటే ఆరోగ్యశ్రీలో మాటకే ఆరోగ్యశ్రీ ఎవడు చూస్తున్నాడు? మా ఆరోగ్యశ్రీ ప్రభుత్వ హాస్పిటల్లో బకాయిలు ఉండటం వల్ల ఏదైతే ఉందో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా తీసేశారు కదా. ఓన్లీ ప్రభుత్వ హాస్పిటల్ బకాయిలు ఉన్నాయి. పాతోడు అప్పు చేసి వెళ్ళిపోయాడు. మేమేదో పగలు ఎత్తున్నాం అన్నారు. ఎవడు చేసేది వాడి ఇంట్లో సొమ్మేం పెట్టట్లా. అందరూ దేశాన్ని ముంచే చేస్తున్నారు. పేదవాడు వైద్యం కోసం వెళ్ళాలి అంటే మరి ఎలాంటి పరిస్థితి? ఎవరు ఏం చేయడు. ఆడి వల్ల అసలు కాదు. నేను చెప్తున్నా, ఆడి వల్ల అసలు కాదు. వాళ్ళని వెళ్ళిపోదాం. నా పరిస్థితి బాగోదండి. మక్కనే అండి, మేము పక్క పక్కనే ఉంటాము. చూడు, ఆటో వాడైతే ఒక అతను చెప్పి ఏడిచాడు. ఈ 3 బస్సులు ఇచ్చేసి మా సందులో ఆటో రాదు. ఒకవేళ బుక్ చేసుకున్నా మేము హనుమాన్ నగర్ అంటే వెళ్ళిపోతారు తిరిగి. అది మా పరిస్థితి. మేము నడవలేకపోతాం, మాకేం చేయలేకపోతాం.